నమస్తే. కాంగ్రెస్ పార్టీకి ఆగర్భ శత్రువైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే హైదరాబాద్ లోపల అమీర్పేటలో ప్రతిష్ఠించడం ఏదైతే ఉందో దాని మీద నిన్న నేను కామెంట్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఎన్టీ రామారావు గారును కాంగ్రెస్ పార్టీ ఉప్పు నిప్పులా ఉండే. ఎంత కోపం అంటే ఎన్టీ రామారావు గారికి నరనరాన కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకత. అటువంటి మహనీయున్ని ఒక విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ క్షోభిస్తది. సగటు ఎన్టీఆర్ అభిమాని కూడా ఎవరు కూడా దీన్ని సహించలేరు, దీన్ని ఆమోదించరు అనే విషయాన్ని నేను ప్రస్తావించిన. కాంగ్రెస్ పార్టీని ఒక ఓన్లీ మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాదు, భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని గద్దెదించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే ఇప్పుడున్నది అసలు సిసలు కాంగ్రెస్ కాదు కాబట్టి తెలంగాణ లోపల. ఇవాళ ఉన్నది డూప్లికేట్ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్. నిన్న అందుకే ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణలో కూడా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. దానికి సిగ్గు శరము లేకుండా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి నేను కడుగట్ట కాంగ్రెస్ అని చెప్పుకున్న పొన్నం ప్రభాకర్ లాంటి పోయి అక్కడ ఆ ఆ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే నికార్సైన కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా దీన్ని డైజెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే లేదు, విగ్రహావిష్కరణలు రాజకీయాలు అవాస్తవం, కానీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పుట్టిమించినట్టు ఇప్పటిదాకా కోలుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఆనాడు ప్రాంతీయ పార్టీ పెట్టి ఎన్నో ప్రాంతీయ పార్టీలు రావడానికి కూడా దోహదం చేసిన వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహ ప్రతిష్టను తెలుగుదేశం పార్టీ తీసుకుందంటే ఒప్పుకోవచ్చు, ఇంకేదైనా ప్రాంతీయ పార్టీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం, దానికి నికార్సైన కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పుకునేటోళ్ళు కాలరెగరేస్టులు రావడము, ఈ విషయాన్ని తన నాయనమ్మను ఇబ్బంది పెట్టిన, తన కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీని తన పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తుంటే నోరెళ్ళబెట్టి చూస్తున్న ముద్దవప్పున్నాడే రాహుల్ గాంధీ చూస్తే వాడు వాడు లీడరా జోకరా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు లేదు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తి కనుమరుగు కావడానికి ముద్దవప్పు ఈ రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయాలు. అసలు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి అమ్ముడు పోయిండా అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటిల్ సోనియా గాంధీ వరకు గిరిగీసి కొట్లాడారు బీజేపీ పార్టీ మీద. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీకి ప్రాబల్యం పెరిగిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమంగా వీక్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఆయనకు అసలు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీని దారాదత్తం చేసిన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా యాక్ట్ చేయట్లేడు. కంప్లీట్గా ఒక ఎన్డీఏలో భాగస్వామి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే మోడీ గారు వస్తే మనం ఆ యొక్క క్లోజ్నెస్ చూస్తా ఉన్నాం, ఆయన ఆహ్వానించడం, ఆయన నవ్వడము, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్య బంధం అని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ఇప్పటికి ప్రేజ్ చేస్తున్నా చూస్తున్నాం. సాక్షాత్ ఇలా ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యం లోపల. అక్కడ ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాలు లేవని తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ చూసి చూన్నట్టు పోతున్నాడు. అంటే అసలు అసలు సిసలు కాంగ్రెస్ ఉందా అనిపిస్తా ఉంది. ఇదొకటి. దీన్ని విమర్శిస్తే నిన్నటి నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. వాళ్ళ శ్రేణులు కూడా ఇక్కడ మొత్తం నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి నిన్న తెలుగు 360 అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్, సోషల్ మీడియా అది. దాంట్లో నా వీడియోను ఏదో టీ న్యూస్లో వస్తే దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటిది ఈ సోకాల్డ్ పచ్చ బ్యాచ్, అదేవిధంగా ఆ పవన్ కళ్యాణ్ సైకో బ్యాచ్, జనసేన సైకో బ్యాచ్ ఇష్టం ఉన్నట్టు నన్ను తిడుతున్నారు. అరే నువ్వెవడురా మాట్లాడడానికి, అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నావు మా రాజకీయాల గురించి, మా ఆంధ్ర పాలిటిక్స్ గురించి, నువ్వు నువ్వు అక్కడ ఉండొచ్చు కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండొద్దా అన్న. నేను అన్న విషయం ఏంటంటే హైదరాబాద్లో ఏ సీమాంధ్రులను కూడా మేము వద్దని లేదు. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. నేనే చెప్తున్నా, భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఇవాళ తెలుగు జాతిని విశ్వవ్యాప్తమైంది. కానీ వచ్చినప్పుడు ఎక్కడైనా బతకడానికి వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేను అమెరికాకు వచ్చిన, అమెరికా యొక్క ఆర్థికాభివృద్ధిలో నాలాంటి ఎన్ఆర్ఐలు సుమారు 50 లక్షల మంది దోహదం చేస్తున్నారు. మా యొక్క స్కిల్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చారు. మేము శాశ్వత నివాసులుగా ఉన్నాం. ఇక్కడ ఈ దేశాభివృద్ధికి పాటుపడుతున్నాం. ఈ దేశ రాజకీయాల్లో దేశ నాయకులు విమర్శించడమో, ఇక్కడ మేధావులు విమర్శించడమో, ఇక్కడ వచ్చి ఆస్తులు కొల్లగొట్టడమో, ఆక్రమించుకోవడమో, రాజకీయాలు చేసేసి నీచ రాజకీయాలు చేసి ఆక్రమించుకోవడం చేయలే. కాబట్టి ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, బతికే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. యాజ్ లాగ్ యాజ్ లీగల్గా ఉన్నంత కాలం ఎక్కడైనా ఉండొచ్చు. ఆంధ్ర ప్రాంతం వాసుల మీద ఎవరికీ ఏం కోపం లేదు. సీమాంధ్ర వాళ్ళు చక్కగా భారతదేశం మొత్తం ఎక్కడ ఉండొచ్చు, హైదరాబాద్ కూడా ఉండొచ్చు. కానీ
అక్కడి ఆధినేతలు వచ్చేసి హైదరాబాదులో ఉన్నటువంటి భూములన్నిటిని కొల్లగొట్టి, ఎందుకంటే సీమాంధ్ర ప్రాంతపు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని మొత్తం చూడండి, హైదరాబాద్ లోపల కొన్ని వేల ఎకరాలు రామోజీ ఫిల్మ్ సిటీ, కొన్ని లక్షల ఎకరాలు సీమాంధ్రకు చెందినటువంటి ఇండస్ట్రియలిస్టులకు భూములు, అన్ని ల్యాబ్స్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మొత్తం సీమాంధ్ర వాళ్ళకి సంబంధించిన మన సినీ పరిశ్రమకు తీసుకొస్తే పద్మాలయ స్టూడియోస్, అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి స్టూడియో కావచ్చు, ఎన్టీ రామారావు గారి స్టూడియో కావచ్చు, అన్ని మొత్తం ఏ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్ కావచ్చు, అన్ని స్టూడియోలన్నింటిలో వేల ఎకరాలు హైదరాబాద్ నడిబొడ్డున దారాదత్తం చేశారు. అయినా విమర్శించట్లే మేము, అయినా ఓర్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిరంటారు, ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేసిరంటారు, కానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టింది 10 రూపాయలు అయితే వాళ్ళ యొక్క ఆస్తులు ఇబ్బంది పెరిగి ఒక 1000 రెట్లు పెరిగినాయి. నేను చెప్తున్నా, ఇదే సమతుల్యత ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉండాలి కదా. మరి మా ప్రాంతానికి చెందినటువంటి సినీ పరిశ్రమకు తన భూములు 100 ఎకరాలు దారాదత్తం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి కనీసం ఒక విగ్రహం ఉందా ఆంధ్రప్రదేశ్ లోపల? మరి ఆయనకు ఒక స్టూడియో ఉందా అక్కడ? అదే మా ప్రాంతానికి చెందిన ఎంతమంది వ్యక్తులకు ఆంధ్ర ప్రాంతంలో స్టూడియోలు ఉన్నాయి, ఎంతమంది వ్యక్తులకు ఫిల్మ్ సిటీలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో, ఎంతమంది తెలంగాణ ప్రాంత వ్యక్తులకు ఆంధ్ర ప్రాంతం లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయి. వేల ఎకరా ఇట్లా ఇట్లా లక్షల ఎకరాలు మాకు కూడా ఇవ్వాలి కదా, ఉన్నాయా? లేవు. ఎంతమంది ఇవాళ అడుగడుగున నేను ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, అదేవిధంగా దేశ నాయకులైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాలను, ఇందిరాగాంధీ విగ్రహాలను అడుగడుగున తెలంగాణలో చూపిస్తా. ఆ సీమాంధ్ర ప్రాంతం చెందినటువంటి విగ్రహాలు మొత్తం ట్యాంక్ బండ్ మీద మొత్తం ఉంటాయి. కానీ అదే మా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎందరో మహానుభావులు ఉన్నారు, గొప్ప వ్యక్తులు. సాక్షాత్ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారే ఉన్నారు, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు, మా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఉన్నారు. మరి మా వాళ్ళ విగ్రహాలు మా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖ సైంటిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణ కోసం కొట్లాడినట్టు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాలు కానీ ఒక్కటైనా మనం గద్దర్ అంటే మొత్తం భారతదేశం మొత్తం గుర్తుంది, అటువంటి గద్దర్ యొక్క విగ్రహమైనా ఉందా ఆంధ్ర ప్రాంతంలో? ఎక్కడైనా విగ్రహం ఉందా? అంటే ఈ వివక్ష ఏందనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వ్యవహారం కాదు. అంటే హైదరాబాదులో తీసుకున్నట్లయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి లీడర్ల విగ్రహాలు ఉంటాయి, సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖులందరికీ కూడా 100 ఎకరాల ఫామ్ హౌజులు ఉంటాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే ఫామ్ హౌస్ ఉంది. వారి అన్నగారు చిరంజీవి గారికి హైదరాబాద్లోనే ఆస్తులు ఉన్నాయి. వారి ఇంకో అన్న జబర్దస్త్ కమెడియన్ ఉంటాడు కదా నాగబాబు, ఆయనకు కూడా హైదరాబాద్లోనే ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లోనే ఆస్తులు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఎవరికి ఆస్తులు చెప్పండి సీమాంధ్ర. కానీ ఎంతమందిని వేళ్ల మీద లెక్క పెట్టగలం తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళకి ఎంతమందికి ఆస్తులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లోపల, ఎంతమందికి విగ్రహాలు పెట్టిననేదే ఇక్కడ ప్రశ్న. పెట్టుకుంటే విగ్రహాలు పెట్టుకుంటూ పోతే మీరు కూడా పెట్టాలి కదా, మీరు కూడా అంతే ఉదార స్వభావంతో ఉండాలి కదా. ఇవాళ నిన్న నడిబొడ్డును వచ్చేసి ఆ సైకోలు, జనసేన సైకోలు వచ్చేసి హైదరాబాద్ లోపల మీటింగ్ పెట్టి ప్రేజ్ చేస్తున్నారు. ఇదే విధంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ నాయకులను ప్రేరేపిస్తూ ఒక బీఆర్ఎస్ నాయకుడిని కేసీఆర్ గారిని ఒక ప్రేజ్ చేస్తూ విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకునేటువంటి వెసులుబాటు మీరు కల్పిస్తారా? అది ప్రశ్న లేనిది. అంటే ఆ స్వేచ్ఛ ఇక్కడ లేదు. నేను చెప్పేది దోచుకోవడానికి వస్తేనే ప్రాబ్లము, నివసించడానికి వస్తే ప్రాబ్లం లేదు. మేము కూడా బతకడానికి వచ్చిన, అమెరికాకు వచ్చిన పద్ధతిగా ఈ యొక్క చట్టాలను గౌరవిస్తూ, ఇక్కడ రాజకీయాలను గౌరవిస్తూ, మేము ఇక్కడ రాజకీయాల లోపల వేలు పెట్టకుండా, ఇక్కడ దోచుకోకుండా చక్కగా మా యొక్క ఏమైనా సంపాదించిన విజ్ఞానాన్ని ఇక్కడ అందిస్తూ మేము బతుకుతున్నాం. అంతవరకు ఓకే. అట్లనే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా హైదరాబాద్ బతకొచ్చు. కానీ దోచుకోవడాన్ని మేము దోచుకున్నటువంటి నాయకులను విమర్శిస్తాం, ప్రజలను కామన్ పబ్లిక్ ఎవరు మేము విమర్శించట్లేదు. దాన్ని డైజెస్ట్ చేయలేక పిచ్చి పిచ్చి జనసేన వచ్చేసి ఇవాళ మళ్ళీ ఇదే పని అధికారాని కోసం. ఈయనే తమిళనాడు సీఎం విజయ్ని విమర్శిస్తాడు, కటౌట్లు పెట్టి గెలిచిన ఎగతాళిగా మాట్లాడతాడు. ఇంతకుముందు కూడా తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ ఊరికే తెలంగాణ వాదులు ఇలా మాట్లాడట్లేరు. ఈ తెలంగాణ వాదుల దిష్టి తగిలట కోనసీమ తగలబడిపోయిందట. అట్లాంటి మాటలు మాట్లాడితే ఏముంటుంది? పవన్ కళ్యాణ్ అనేటోడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏదో కుక్కకు కనుక ఏదో సింహాసనం ఇస్తేట్టు అట్లా పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తూ ఉన్నాడు, పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడతాడు. అంతకుముందు కుక్కిన పేన్ లాగున్నాడు. తెలంగాణలో జాగ్రత్తగా ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజు, ఇప్పుడు పిచ్చి ప్రలాపాలు మాట్లాడతారు. రోజులన్నీ ఒక్క తిరిగి ఉండవు పవన్ కళ్యాణ్. మళ్ళీ వస్తాయి, 2 ఏళ్ళు లాగండి, మళ్ళీ వస్తాయి. ఇవాళ మాట్లాడేటోళ్ళందరికీ మళ్ళీ వస్తాయి. జాగ్రత్తగా ఉండమని చెప్పినాం.
తెలంగాణ పట్ల ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పినాం. ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చని చెప్పినాం. బతుకు తెరువు కోసం వచ్చినతోటి మాకు గొడవ లేదని కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండు. దోసుకోవడానికి వచ్చినంతోనే మాకు ప్రాబ్లమ్ అని చెప్పాడు. మా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం తెలంగాణ వాడు ఊరుకోడు. ప్రాణాలకు తెగించి కొట్లాడతాడు. గిరిగీసి కొట్లాడతాడు. ఆ ఉదంతాలు చూశాము. అటువంటి తెగింపు తెలంగాణ సమాజానికి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ పిచ్చి పిల్లపాలు మాటల్ని, ఈ వ్యక్తిగత దాడులు అంటే ట్రోలింగ్ చేయడాన్ని ఆపండి. ఆపకపోతే ఇంతకంటే ఎక్కువ ట్రోలింగ్ చేస్తాం బిడ్డ. వీపు చింతపండు అయితది బిడ్డ. ఒక్కొక్కరిని చెప్తాను. అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాం. ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడో ట్విట్టర్ వేదికగా అన్ని మాట్లాడింది మేము నోట్ చేసుకుంటున్నాం. మమ్మల్ని ఏమి పీకలేరురా. మా తెలంగాణ వాళ్ళని ఏమి పీకలేరు. ఎందుకంటే మేమొచ్చేసి మీ ప్రాంతానికొచ్చి మేము బతుకు తెరువుకొచ్చి మేము బతకలేదు ఏనాడు. మీరే మా ప్రాంతానికొచ్చి బతికిండ్రు. బతికేటోళ్ళని మేమన్నట్లు దోచుకునేటోళ్ళని అంటున్నాం. హ్మ్. ఎప్పుడు గూడా మేము ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో రెమిటెన్స్ రూపంలో భారతదేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేశారో, తెలంగాణ ప్రాంతం వాళ్ళ బిడ్డలొచ్చేసి ఆంధ్ర ప్రాంతం లోపల కోరా అని, నారాయణ అని, రత్నం అని అటువంటి కాలేజీలో చైతన్య అని అటువంటి కాలేజీలో వికాస్ అనేటువంటి కాలేజీ లోపల ఇబ్బడి ముబ్బడిగా కొన్ని లక్షల కోట్లు వెచ్చించి చదువుకోవడం వల్ల మీ ఆర్థికంగా మీరు ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ వాళ్ళని విమర్శించేది లేదు. మేము అక్కడ చదువుకోవడానికి వచ్చి అక్కడ కొన్ని లక్షల కోట్లు మీ ఆర్థికాభివృద్ధి వెళ్తే మీరేమో హైదరాబాద్‌కి వచ్చేసి మీ నాయకులు వచ్చేసి హైదరాబాద్ లోపల భూములన్నీ అప్పనంగా దొబ్బి తెలంగాణ దోపిడీ చేసిర్రు. కాబట్టి ఆ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ గళం విప్పింది. మీ సీమాంధ్ర పాలనకు వ్యతిరేకంగానే గళం విప్పింది తప్ప మేము సామాన్య ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. ఆంధ్ర ప్రజలను కాదు, భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్‌లో మేము హక్కున చేర్చుకున్నాం. గుండెలో పెట్టుకొని చూసుకున్నాం. మా కేసీఆర్ గారు చక్కగా చూసుకున్నాం. ఒక చిన్న దాడి కూడా జరగలేదు. ఎందుకంటే మేము అటువంటోళ్ళం కాదు. కుడుమంటే పండుగనే బాప తెలంగాణ వాళ్ళం. అటువంటి తెలంగాణ వాళ్ళని పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడదు. మమ్మల్ని రెచ్చగొట్టదు. మా ఆత్మాభిమానం గనక రెచ్చగొడితే మాత్రం మీ పునాదులు కదులుతాయని చెప్తున్నాను. జై తెలంగాణ.